తప్పదు, ఇంకా అందరూ డ్యూటీ చేయాల్సిందే. మనం చేయింగ్ ఏమన్నామంటే మళ్ళీ వాళ్ళ దగ్గర చెడ్డ అయిపోతాం కాబట్టి అన్నీ చేసుకుంటా పోవాల్సిందే. అలాగ ఉంటుంది కథ. అన్ని డ్యూటీలు చేసేయాల్సిందే, ఇంకా తప్పదు. ఇంకా ఒకరి డ్యూటీలు లేకపోతే ఒకరి డ్యూటీలు ఖచ్చితంగా చేయాలన్నమాట. కోవిడ్కి వచ్చిన తర్వాత నేను చేయను గీనన్నామంటే మళ్ళీ వాళ్ళ దగ్గర చెడ్డ అయిపోతామని చెప్పి అన్ని డ్యూటీలు చేయాల్సింది వస్తుంది. ఏం చేద్దాం చెప్పండి. దీని అమ్మ జీవితం. మా కోవిడ్ దానికి స్కూల్కి సెలవులు ఇచ్చేసారు. సెలవులు ఇచ్చేసిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు నాకు ఎలా డ్యూటీలు లేవు కదా, మా అమ్మోళ్ళ ఇంట్లో డ్రైవర్ ఇండియాకి వెళ్ళిపోయినాడు, వాళ్ళ డ్యూటీలు కూడా నువ్వే చేసేయని చెప్పి చంపుతున్నారు గాయస్. ఇప్పుడు మా ముసలిదాని వాళ్ళ చెల్లెల్ని తీసుకొని వచ్చాను. ఈ చదువురాని వాళ్ళందరికీ ఇక్కడే చదువురాని వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తుంటాయి ఈ స్కూళ్ళల్లో. వీళ్ళు ఏం చదువుతుంటారో ఏమో నాకైతే తెలియదు. ఇంకా నాకు సెలవులు కాబట్టి మా చెల్లెళ్ళు మా అమ్మ డ్యూటీలు అన్ని డ్యూటీలు చేసేయి, ఇంకా నువ్వు ఖాళీగానే కాదు ఉంటావు నువ్వు అనింది. ఏం చేద్దామని చెప్పండి. వీళ్ళు ఇచ్చే ఒక శాలరీకి 4-5 ఇండల్లో పని చేపిస్తుంటారు. ఇలా ఉంటుంది జీవితం. తప్పదు, ఇంకా అందరూ డ్యూటీ చేయాల్సిందే. మనం చేయింగ్ ఏమన్నామంటే మళ్ళీ వాళ్ళ దగ్గర చెడ్డ అయిపోతాం కాబట్టి అన్నీ చేసుకుంటా పోవాల్సిందే. అలాగ ఉంటుంది కథ.